సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ సక్సెస్ అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందని, 2 లక్షల మంది వస్తారనుకుంటే దాదాపు 3 లక్షల మంది తరలి వచ్చారని పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పల్లా శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. విజయోత్సవ సభ సక్సెస్ కావడం జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు రావని బెదిరించి సభకు తీసుకొచ్చారని, వైసీపీ విష ప్రచారం చేస్తున్నారని, బెదిరించి 100 మందిని తీసుకువచ్చారని, కానీ లక్షల మంది ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా జనంలోకి రాలేదన్నారని చెప్పారు. విజయ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు, బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా